తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం తీర్మానం ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు సహోదరు అందరికీ పరిశుద్ధులందరికీ ఈ యొక్క సంధ్యా వేళలో అందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. యథావిధిగా ఈ దినమున మనం వేసవ దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు కొరింథీ పత్రిక దాదాపు 10వ అధ్యాయంలో 25 వచ్చిన దాకా చూసాము. ఈరోజు 26 నుండి ఇంకా మనము ఎంతవరకు చూస్తాం దేవుని చిత్తం వల్ల. 26 వచ్చిన ఏముందంటే 1 కొరింథీ 10:26 భూమియు దానిని సంపూర్ణతయు ప్రభునవై ఉన్నవి. ఏమంట? భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. సంపూర్ణత చెప్పారు అంటే ఒక బైబిల్ వస్తుందా? భూమియు దాన్ని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. ఎందుకు ఇక్కడ ఈ వాక్యము చెప్పాలా పౌలు గారు అని ఆలోచించినప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకునేదంతా చేస్తున్నారు. అయినా సమస్తము ఎవరికి వల్ల ఉందాడా, ఎవరి కోసం ఉందాడా, ఎవరి నిమిత్తం ఉందాడా, ఎవరికే దీని మీద అధికారం ఇచ్చారు? అదిదే ఇక్కడ చెప్తున్నా. మీరు అనుకున్నట్టు ఏదో మనకు ఒక శరీరము అవయము ఆశలు ఇచ్చారు, మన ఇష్టాన్ని జీవించేది కాదు. ఇదంతా ఎవరికి ఉంది? ఈ శరీర అవయం అంతా అదిదే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు సేవకుడు. భూమి దానిలో ఉన్న సమస్తమును దేవుని సొత్తు. ఏమంటారు దీన్ని? దేవుని యొక్క ప్రభునివై ఉన్నవి. సొత్తు అంటే ఏమంటారు? సొత్తేనా? సొత్తు ఏముంది? ఈ భూమి దాని ఉన్న సమస్తమునే దేవుని సొత్తు. దీని లోకముల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కానీ భూమి లోభాగం ఉన్న కానీ ఖనిజాలు అనుకోవచ్చు. ఖనిజాలు అంటారు కదా, ఐరన్, ఇంకా వెండి, బంగారు, డైమండ్, ఇవంతా ఎవరిదే? ఇవంతా ఎవరు ఆల్రెడీ పెట్టారు? దేవుడు పెట్టారు. ఖనిజాలు, ఇంకా మనుషులు చేసే పంటలు, భూమి పైన పంటలు, ఇంకా భూమి పైన ఎగిరే పక్షులు, అడవిలో ఉన్న అన్ని జీవరాశి, అడవి జంతువులు, సముద్రంలో ఉండే ప్రతి మత్స్యములు, ఈవెన్ సముద్రం మీద అన్ని కూడా ఉండే పడవంతా ఎవరు ప్లాన్? ఇదంతా ఫస్ట్ వాన రాకముందు ఏం చేశారు? ఒక పెద్ద పడవని ఏం చేశారు? దేవుడు ప్లాన్ ఇచ్చారు. చూడండి, ఇది ఫ్యూచర్లో ఇలా వస్తుందని తెలిసి ఆయన కదా మాస్టరు. ఆయన అన్ని ప్లాన్ ఇచ్చి, ఇంకా మనము సూర్య చంద్ర నక్షత్రములు గ్రహములు అన్నీ కూడా ఎవరివే? అన్ని దేవుడివే. ప్రాకే ప్రతి ఒక్కటి కానివచ్చు. సువాసం, ఎందుకు ఒక మాట చెప్పాలంటే సువాసం ఉన్న ప్రతి జీవి ఎవరిదే? దేవుడిదే. సువాసం అంటే ఏమనుకుంటాం మనం? మనుషులు మాత్రం, జంతువులు కాదు. చెట్లు ఏం చేస్తుంటాయి? పీలుస్తూ ఉంటాయి. అవి కానీ పీల్చకపోతే మనకు ఊపిరి లేవు. ఎందుకో? అదే ఆక్సిజన్ ఏం చేసేది? రిలీజ్ చేసేది. కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు చెట్టు ఏం చేస్తుంది? ప్రతి వన వృక్షములు ఏం చేస్తుంది? అన్నీ పీలుస్తూ ఉంటుంది. అవి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటుంది, అవి వదిలే ఆక్సిజన్ మనకి ఇస్తుంది. దేవుడు ఎలా పెట్టారు చూడండి లింకు. అంటే శ్వాసం, అన్ని శ్వాసం ఉన్న యావును, అదే దావీదు రాస్తారు లాస్ట్ కింద చూసాం. సువాసం ఉన్న యావును దేవుని ఏం చేయాలా? మహిమ సుధించాలా, ఆయన స్తోత్రం చేయాలా, గానం చేయాలా. ఎంత గొప్ప ఆతృత చూడండి ఆయనకి. అలాగే చెప్పినప్పుడు ఇంకా మనం ఏమనుకుంటాము? ఈ భూమి పైన ఉన్న, ఈ భూమిలో ఉన్న సమస్తమును, ఈ భూమి మాత్రం మనం చూసే ఒక అన్ని కాదంట. సృష్టించిన ఈ ప్రతి ఒక్కటి కూడా యావత్తును ఒక్కని ద్వారా సృష్టించారంట దేవుడు. ఒక్కని ద్వారా, ఆ ఒక్కని ద్వారా సృష్టించి భూమి మీద ఉన్న సమస్త అధికారములు, ఇప్పుడున్న అధికారం ఉన్నాయి కదా, పవర్స్ ఎవరు ఇచ్చారంట? ఆయన ఇచ్చినవే. ఆ పవర్ను ఉత్పత్తి చేసింది ఎవరో? కలుగజేసింది ఎవరో? మనిషికి అధికారం ఇచ్చింది ఎవరో? మనిషికి ఒక మహిమనిచ్చింది ఎవరో? ఏమన్నారు? ఆదాము సృష్టించి ఏమన్నారు? అతను ఏం చేశారంట? అతన్ని ఆశీర్వదించి ఆయనకి మహిమ కిరీటం తరింప చేసి సమస్తం ఏం చేయమన్నాడు? ఏలుము. ఏలుము అంటే ఏమని అర్థము? పరిపాలించుము. ది కమాండింగ్. ఏం చెయ్యి? అధికారం చెయ్యము. ఆయన ఎవరు ఇచ్చారు? దేవదేవుడు అధికారం ఇవ్వకపోతే మనిషి ఏం చేయగలుగుతాడు? ఈరోజు ఏమి చేయలేడు. ఒక చిన్న గిడ్డి అన్నా ఉడిపి చేయగలుగుతాడా?
ఏమి చేయలేడు. అలాంటి సామాన్యునికి ఎంత గొప్ప అధికారం ఇచ్చింది ఎవరు? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనము ఉన్న చట్టదిట్టాలు ఉన్న ఈ కట్టుదిట్టాలు సమస్య ఎవరివే? ఆయన నిర్ణయితే ఇదంతా ప్లాన్. ఉన్న న్యాయ నీతి సత్యం ఎవరివే? ఆయనవి. ఉన్న సుఖ వైభవాలు ఎవరు? సుఖ భాగ్యాలు ఎవరిది? అదంతా కన్ని రసాలు ఏమంటారు? మంచి రసము, మంచి వైన్, ఈరోజు ద్రాక్ష రసం అంటారు, ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఎవరి ఫ్రూట్స్ ఇదంతా అనుభవించి ఎవరికి ఇచ్చింది? మీకు మంచివి ఏది మనకి మంచివో, ఈ ప్రాణానికి ఏది ఇంపువో, ఏది మగిమవో, ఏవి ఆనందమో వాటిని ఏం చేశారంట? మన కోసం కలగజేశారు. ఇదంతా ఆల్రెడీ ఏం చేయబడింది? టెస్టిఫైడ్. ఈరోజు అన్ని వస్తువులు చూస్తాం కదా, టెస్టిఫైడ్. ఒక బల్బు కొంటే, ఏదో ఒక మిక్సీ గ్రైండర్ కొంటే, ఒక మోటార్ కొంటే ఏముంటుంది దానిపైన? టెస్టిఫైడ్. ఈరోజు మనం చూస్తాం, బిడ్డలకు ఇస్తే తినేస్తే ఏమవుతుందని. ఆల్రెడీ దేవుడు ఏం చేశారు? ప్రతి ఒక్కరిని ఏం చేశారు? టెస్టిఫైడ్ చేసి ఇచ్చారు మనకి. చూసారా? ఏది తినకూడదు, ఏది తినవచ్చు ఏం చేశారు? అన్నీ రాసి ఇచ్చేసారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అదే కలిగి ఉన్న యావత్తును ఇవంతా కూడా ఒకే ఒక ప్రభు ద్వారా కలిగి చేసిందంట. ప్రభు కొరకును, ప్రభు నిమిత్తం, ప్రభు ద్వారా ఏం చేయబడింది? అన్ని నిర్మించబడినవి. మనం చూసే యుగాలు కావచ్చు, మనకు చూడని ఎన్నో ఉన్నాయి కదా. పరలోకం కనపడవు, పరలోక వైభవాలు కనపడవు, దూతలు కనపడవు. అయితే అన్నిటి ఏం చేశారు? దేవుడు ఆయన ద్వారా సృష్టించారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట, భూమియు దారిన పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. మీరు గుర్తు చేసుకోండి. ఆయన అంటాడు సంఘానికి, మీరు ఏమనుకుంటున్నారు? మాకు దొరికింది మాది అనుకుంటారు. ఈరోజు ఏమంటారు? సముద్రంలో ఒక పక్క వాళ్ళు అనుకుంటే వాళ్ళ భాగము, ఆకాశం వాళ్ళు అయిపోతే వాళ్ళది అనుకుంటా కదా. మా హత్తు, మా ఎల్లలు. భూమికే సముద్రానికి ఎల్లలు నిర్మించింది ఎవరు? అవి కానీ ఎల్లలు నిర్మించకపోతే ఎప్పుడు ఏం చేసి ఉంటుంది? భూమి మొత్తము ముంచేసి ఉంటుంది. ప్రభు ఏం చేశారా? తండ్రి ఏం చేశారు? ఎల్లలు నిర్మించారు. దీని అద్దు, అక్కడ ఉండు. మా వాళ్ళు వచ్చి మా పిల్లలు ఏం చేయాలా? తిరగాల. వాళ్ళు వచ్చి అక్కడ ఏం చేయాలి? వ్యాపారం చేయాలా. వాళ్ళు వచ్చి దానిలో ఉండే అన్నిటినీ ఎత్తుకోవాలా బాణ కొరకు. ఈరోజు ఎంతో రిచ్ కాస్ట్లీ చేపలు రకరకాలు చూస్తాం. ఎవరు సృష్టించింది? ఎవరు పెట్టింది? ఆయన పెట్టారు మన కోసం. ఇవంతా ఎంత గొప్ప విషయాలు. ఈరోజు అనుకుంటారు, అయ్యో ఆయనకి అధికారం పోయింది, ఈయనకి అధికారం ఎవరు ఈయన అవుతుందా? సమస్తము ఎవరి దగ్గర ఉంది? అన్ని ఆయన ఎవరికి ఇష్టమో ఆయనకి ఇస్తాడంట. చూడండి కింద చూస్తాము. అలాంటి అదిగి చెప్తున్నాడు, భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. ఇవంతా మనది కాదు. మనం ఒక టైం వచ్చినప్పుడు అందరూ ఏం చేయాలా? సువాస విడవమంటే ఏం చేసేయాలా? సువాస విడిచేయాలా. ప్రభు సువాసని విడవకుండా ఏం చేశారు? తిరిగి పొందుకున్నారు. ఎందుకు? ఆయన పెట్టారు. తండ్రిని చిత్త ప్రకారం ఏం చేశారు? దాని ప్రాణాన్ని ఏం చేశారు? పణంగా పెట్టారు. పెట్టినాక తండ్రి ఇంత గొప్ప త్యాగం చేసినావు కదా పప్పు, నువ్వే శాశ్వతంగా పెట్టుకొని తిరిగి ఇచ్చేశారు ఆయనకే. అది ఎలాంటి జీవం ఇచ్చారు? ఇప్పుడు దేనే రావచ్చు, ఆయన ఇష్టం. ఎందుకు వచ్చారు కదా అప్పుడు? ఎలా వచ్చారు? గది తలుపుకున్నప్పుడు ఎలా వచ్చారు? లోపల వచ్చారు. ఆయనకి అన్ని పవర్స్ ఇచ్చేసారు. అది ఎలాగైనా పవర్స్ ఇచ్చేసారు. ఆయన శరీరం అంటే శరీరం రావచ్చు, ఆత్మ అంటే ఆత్మ రావచ్చు, ఆయన సడన్గా లేకుండా పోవచ్చు, సడన్గా స్వరంతో మాట్లాడవచ్చు. అన్ని పవర్ ఇచ్చారు ఆయనకి. అది అలాంటి ఒక గొప్ప మహిమను పొందుకున్నారు ఆయన. చూడండి కీర్తన 24 అధ్యాయం 1-2 వచనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎలా రాసేసాడండి సేవకుడు. ఎంతగా ఆయన దాన్ని గ్రహించి ఉంటే, ఆయన ఆత్మ వచ్చి ఈయనకి తెలపకపోతే, ఆయన ఎంత ఆసక్తి పరుడి ఉంటే ఇదంతా ఎలా ఇచ్చేది? మనిషిలో ఉన్న ఫస్ట్ ఏమి ఆసక్తి. దేవుని అంటే ఏముండాలా? ఆసక్తి ఉండాల. ఎంత పాడతారు? రోజు ఎన్ని పాట పాడి ఉండాలప్పా? ఎంత పాట పాడి ఉండాలి? ఎంతగా దేవుణ్ణి అంత ఆయనకి అంత దాగము, దప్పిక. ఆయన అంటారు దాగము. ఎలా అంటారు ఆయన?
ఒక దుప్పి నీటి ఆకుల కొరకు ఆశపడినాడు, నా ప్రాణము నీ కొరకు ఎంత అండి కంపారిజన్ చేయడానికి, ఎంత అండి అంతగా దేవుడిని అంటే ఆయనకి ఏమి దాగము, దప్పిక. ఎప్పుడు దేవుడు అంటే ప్రాణము, చెప్పాలంటే మన భాషలో ప్రాణము. ఆయనకి దేవుడు అంటే ప్రాణము, అదేదా దాగం. ఎప్పుడు దేవుడు అంటేనే అందుకే ఎక్స్పెషల్లీ ఆయనకి అన్ని రాగాలు ఇచ్చారు దేవుడు. అదే చూసినప్పుడు ఏమంట, సమస్తము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈరోజు నివాసులు ఏమి మన నివాసం అంటాం, నా ఇల్లు ఏమంటారు అలా. భూమియు దాని నివాసులు, ఏమి దాని లోపల ఉండే ప్రతి వాళ్ళు ఎవరు వాళ్ళు, నా వాళ్ళంటారు. నా మనుషులు మీరు, నేను సృష్టించుకున్నాను కరెక్టే కదా. ఆయన సృష్టించకపోతే ఎవరు ఉంటారు, ఎవరు లేరు. అదే ఆయన చెప్పేది వాస్తవం. మనం ఎప్పుడైనా దాన్ని గిరగించామా, అయ్యో ఇది నేను కాదు. అందుకే పౌలు అంటారు కరెక్ట్గా, నేను కాదు, నేను యేసు ప్రభు సిలువను ఏం చేసి ఉన్నాను, నన్ను నేను సిలువకి అప్పగించున్నాను, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించడం నేను కాదు. ఎవరు చూస్తున్నారు నాలో, క్రీస్తు. అదిదా కరెక్ట్. ఆయన మనలో జీవించాల్సింది క్రీస్తు ఉండాలి. అదే ఇది చూడు, భూమియు దాని సంపూర్ణతయు దాని నివాసులు యెహోవావే. అదే చెప్తున్నాడు, లోకమును దాన్ని నివాసులను యెహోవావే. 2 వచనం అయిపోయిందా. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. చూసారా, సముద్రం ఏం చేసి ఉన్నారు ఆయన, సముద్రముల మీద దానికి పునాది ఒక హద్దు అంటే ఏం చేస్తున్నారు, భూమికి పునాది వేసి ఉన్నారు. సముద్రం మీద వేశారంట. ఆల్రెడీ ఇదంతా ఏముంది, ఎంత సముద్రమై ఉన్నది, దానిపైన భూమి ఉండాలని కొన్ని ఏం చేశారు, పునాది వేసి. ఎందుకు, నీళ్లు పక్కన ఉంటేనే కదా సౌకర్యము. ఇవన్నీ ఇల్లు కట్టని, ఎంత గొప్ప ఫ్లాట్ కొనని, అక్కడ నీళ్ళు లేకపోతే ఏం లేదు ఆ ఫ్లాట్కి. మంచి భవనం సార్, అన్నీ బాగుంది సార్, కాకపోతే నీళ్ళు లేవంటే ఎవరు వస్తారు ఇంటికి. మీరు నాకు మంచి వైట్ పాలరా వేసినాను సార్, చాలా బాగుంది సార్, సౌకర్యాలు చూడు, 3 బెడ్రూమ్ సార్, సూపర్ సార్, వాటర్ లేదు. ఏం చేస్తారు? తండ్రి మన మానవ కోటిని ప్రేమించి ఎక్కడ వేసారు, నీళ్ళు పక్కన ఉండాలన్న పిల్లలకి నీళ్ళు అవసరము. చూడండి, నీళ్ళు సముద్రము పైన పునాది భూమిని వేశారంట, నీళ్ళ పైనగా తిరుగుతా ఉంది. ఇప్పుడు చూడు ఎంత బాగా చెప్తారు. సముద్రం పైన నా పిల్లలకు భూమి పునాది వేశాను. ఎందుకో, నా పిల్లలకి నీళ్ళు అవసరం. ఈ శరీరానికి మట్టి, శరీరానికి ఏం కావాలా, నీళ్ళు కావాలా. అదిదా మనం గమనించాలి. ఆయన ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచండి. ప్రవాహ జలముల మీద పారే నీళ్ళ పైన ఏం చేసి ఉన్నారు దాన్ని స్థిరపరచ. ప్రవాహం అంటే పోతూ ఉండాలి, అప్పుడే కదా ఫ్రెష్ వాటర్. చూసారు ఎలా పెట్టారు చూడండి దేవుడు. ప్రవాహ జలముల మీద వాటిని స్థిరపరచెను. అదిదా. ఈరోజు ఈ ఎండాకాలంలో నీళ్ళు లేకపోతే ఎంత కష్టపడతాం, ఎంత బాధపడతాం. ఎవరెవరి ట్యాంక్, అంద ట్యాంక్, ఈ ట్యాంక్, అది ఇది. ఎందుకో, నీళ్ళు మన జీవితంలో ముఖ్యమైనది. అది లేకపోతే రోజు ఒక మనిషి 3-4 లీటర్ 5 లీటర్ రాకపోతే అంతే. ఒక రోజుకి సరాసరి మనిషికి 30 లీటర్ కావాలంట వాడుకునేదానికి. ఒక రోజుకు 30 లీటర్ వాటర్ అవసరం అంట. వాడు స్నానం అంతే ఒక లిమిట్గా చేసేవాడు. కొంత డ్రమ్ములుగా పోతే వాళ్ళ కాదు, కొంత నీళ్ళు చూస్తే డ్రమ్ములు పోస్తారు, అట్ట కాదు. మా నిరతంగా వాడే వాళ్ళకి ఒక 3 బింది కావాలంట. అది అర్థం చేసుకోవాలి. ఇది చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 10-14 వచ్చిన చూస్తే కూడా, ద్వితీయోపదేశ కాండము ఇక్కడ ఖచ్చితంగా చెప్తారు మోషే ద్వారా. సూపర్. 10-14 చూడుము, ఆకాశము మహా ఆకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. చూసారా, వాళ్ళకి ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇస్తున్నారు, మీరు ఏమైనా చేసే పోతారు. భూమియు ఫస్ట్ చూడుము, ఆకాశము మహా ఆకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అందున్నదంతయు ఏం చెప్పేశారు చూసారా, భూమియు అందున్నదంతయు
ఎవ్రీథింగ్ ఎవరిదంట? యెహోవావే. ఈ రోజు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మాది మామిడి తోట, మీది మామిడి తోట, మా భాగాలు మీ భాగాలు, మా తెగులు మీ తెగులు. ఏమండి మా దేశం ఎలా? ఈరోజు చూడండి, భూమియు దానున్నది అంతయు, ఎవ్రీథింగ్ అన్ని యెహోవావే. మన మైండ్లు ఉన్నాయి ఎప్పుడైనా? ఇది 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 ప్రేమించారు కాబట్టి ఆ భక్తులు అంటే ఆ అమ్మ రాశారు, వాళ్ళు అది ప్రేమించారు. సమస్తం దేవుడు ఇకపోతే మన లోపల కూడా ఏం పోవదంట. ప్రసంగి రాస్తారు కదా, మనము అన్నపానం పుచ్చుకున్నట దేవుని వరమే, అనుగ్రహమే, వరం అది. అది కానీ లోపల నీళ్ళు చాలా మంది వస్తారు, సార్ అన్నమే ఆకలి రాదు సార్, దాగమే ఎత్తదు సార్, నిద్రే రాదు సార్. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంత బాడీ ఎంతగా ఏమైపోయింది పరిస్థితి, తారుమారైపోతుంది. నిద్ర అంటే మనిషికి అది 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 లేకపోతే ఏమైపోతుంది? బాడీ ఆటోమేటిక్గా చాలా కండిషన్ మారిపోతాయి. చూడండి, అలాంటి పరిస్థితి అన్ని దేవుడిదే, గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు. కొలసి 1:16-17 వచనాలు కొన్ని క్లియర్గా ఇచ్చేసినారు ఇక్కడ స్టేట్మెంట్. కొలసి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని. చూడండి, దృశ్యమైన అంటే చూసేదంతయు, అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అదిదా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అదిదా, సమస్తానికి ఆధారం. ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు. దావీదు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా, ఒక షార్ట్ గా ఇచ్చారా, మోసే ఒక షార్ట్ గా ఇచ్చారా. ఇక్కడ వచ్చినప్పుడు పౌలు గారు అన్నిటిని పిప్పేశారు. చూడప్ప, సపరేట్గా ఇచ్చాడు. ఆకాశములో ఉన్న ఏమున్నదే, సింహాసనములో పరలోక అన్ని వైభవాలు చెప్పి, భూమియు దాని ఉన్న అధికారులు అధిపతులు అన్నీ ఆయనవే. ఏమంటారు? ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సృజింపబడినవి. ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్పుడు మన మన మైండ్లో ఎప్పుడు ఉండాల, ఇవన్నీ లోకంలో ఉన్న లోకస్తులట్టు మనం కూడా నావేనామంటే దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఈ బిడ్డ సత్యమేరికి కూడా ఇంకా ప్రేమ, లోకరీతిగానే మనసు ఉంది, లోకరీతిగానే మాట ఉంది, లోకరీతిగానే ఆశ ఉంది, తేడా లేదే. లోకంలో ఉన్నాడు, పిలుచుకొచ్చాను నా సొత్తు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అపోస్తలు లోకం నుంచి తీసుకొచ్చారు, దేవుని వాక్యం చెప్పేశారు. దేవుని వాక్యం విశ్వసించినాక ఆయన అంటారు, మీరు ఎవరంటే మీరు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటారు. అప్పుడు ఒప్పుకున్నారు. లేదు, మీరు ఒప్పుకున్నారు. వాళ్ళు లోకంలో ఏమి ప్రేమించారు, ఆ యేసునే ప్రేమిస్తున్నారు. అప్పుడు యేసు ఏమంటారు? దేవుని చూసి, దేవా నీవు నాకు ఇచ్చిన వారు కదా, ఇప్పుడు నా వారే ఉన్నారు, మీ వారే ఉన్నారు, మీ సొత్తై ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ లేదా? ఇక్కడ ఏమి లేదు, వాళ్ళకి ఆశ లేదు. ఎక్కడ పొమ్మంటే ఏం చేస్తున్నారు? ఎక్కడ పొమ్మంటే వాళ్ళు దేవుడిని చిత్తపడి వెళ్ళమంటే ఏం సర్వసృష్టికి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎక్కడైనా అక్కడ ఉన్నారా? ఎందుకు? వాళ్ళు దేవుడిని ప్రేమించారు, దేవుని సొత్తు అయిపోయినారు. వాళ్ళు ఇక్కడ ఆశపడలేదు. అలాగే అందుకే ఇప్పుడు మనం కూడా వీళ్ళని పిలుచుకొచ్చాను, ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. వీళ్ళు ఎంతసేపు అని నావి అంటారే, తేడా లేవే. అది ఇదే కావాలి, తేడా ఉండాలి. చెప్తాం అంటారు. ఏమంటారు? ప్రభు అపోస్తలుల వాళ్ళు చూసి, మీరు పరిచయాలు సర్దుకాయలు నీతిగా ఏముండాలంటారు? ఎక్కువ ఉండాలంటారు. అప్పుడు మాట, అప్పుడు ఆశ, అప్పుడు అలవాటులు, ఆలోచనలు అన్నీ ఏం చేసి ఉండాలా? పరలోక సంబంధంగా ఉండాలా. ఏముందో అన్ని దేవుని తప్ప. ఈరోజు ఏముంది? అన్ని సమస్తము ఎవరంట? ప్రభుని ఎంత? అది ప్రభు కోసం నియమించబడింది. అన్ని అయిందే, అన్నీ అయిందే. చూడండి, ఇంకొక క్లియర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యెరెమీయా 27:6 ఇచ్చారు. చూడండి, ఆయన ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని ఏర్పరచుకుంటారో, అది ఏ జనం నుండి ఎన్నుకొని ఆయనకి ఇస్తారంట. ఎవరికి
27 6. ఇర్మియా గ్రంథము 27:6. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అంతే. ఆయన ఇజ్రాయెల్ని చూశారు, ఎంతసేపు చెప్తున్నారు, ఇలా కట్టడ ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు, వాళ్ళకంటూ ఒక 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 దేశం ఇచ్చారు, ఒక 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 ఏమి ఒక బౌండరీ, ఒక ఒక కట్టుదల ఇచ్చారు, ఒక ఒక సపరేట్ ఒక పట్టణం చేశారు, ఒక దేశం ఏర్పాటు చేసి పరిపాలించమంటారు. ఎవరు ఏమి చెప్పినా దేవుని వాక్కును మాత్రం ఏం చేయలేకపోతున్నారు, సంపూర్తి చేయలేకపోతున్నారు, ముఖ్యమైన ఘటనలు ఆచరించలేకపోతున్నారు. అల్ప స్వల్పం కాదు వాళ్ళు వదిలింది, చాలా ప్రాముఖ్యమైన విషయాలను వదిలివేస్తున్నారు. అప్పుడు ఆయన డిసైడ్ చేసేసారు. ఇప్పుడు ఎవరిని ఎత్తి నా సేవకుడు అంటారు. ఆయన నెబుకద్నెజరు ఏ రాజు? ఆయన అన్య రాజు. అయితే ఇప్పుడు నా జనాంగాన్ని ఎత్తి ఎవరు అప్పగిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు అప్పగిస్తున్నారు? వీళ్ళు నా మాటలు ఏం చేయలా, వినలా, నా మాటను ఏం చేయలా, విశ్వసించలా, నా మాటను ఏం చేయలా, అనుసరించలా, నాకు ఏం చేయలే, వాళ్ళు మహిమపరచలా. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కొరవులు, 1, 2 కాదు. ఆజ్ఞ అనుసరించేది, మాట్లాడేది, న్యాయం చేసేది ఏది ఒకటి ఆయనకి చాలా బాధ కలిగింది. ఎన్నో వందల సంవత్సరాలుగా చేసి 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 వాళ్ళు విసిగిపోయి ఎత్తి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సమస్తం ఎత్తి ఎవరికి ఇస్తున్నాను ఈ అధికారాన్ని? అంతే, ఇచ్చేసిన అయిపోయింది. ఆడపోయి ఏం చేస్తారు? 70 సంవత్సరం ఏం చేయాలి వీళ్ళు? అంతే, బానిసగా ఉండాలి. ఎవరు? సన్న పండుగ రాజు, దేశము, అధిపతులు అందరూ ఎక్కడ వెళ్ళిపోతారు? చూడండి, బొత్తిగా గొప్ప పట్టణంగా ఉన్న, గొప్ప మహిమగా ఉన్న పట్టణము, గొప్ప గొప్ప ఆరాధన జరిగే ప్లేస్ అన్నీ ఏం చేయబడాలి? ఇప్పుడు అన్ని నిలిపోయి ఎత్తుకెళ్ళిపోవాలి. రాజు ఎత్తుకొని ఎక్కడ ఉన్నాడు? రాజు ఎంతకాలం ఎక్కడ ఉన్నాడు? ఆయన చనిపోయేవారికి ఎక్కడ ఉంటాడంట? అక్కడే ఉన్నాడు ఆయన. ఎంత పరిస్థితి చూసారా? ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేదో, దేవునికి అయితే ఎప్పుడు బాధ కలుగుతుంది, ఎప్పుడు మనతో వెంటనే అధికారాన్ని అయితే ఎవరికి ఇచ్చేస్తాడు. ఆయన ఇష్టం అది. అదే మోషన్ ఒక చోట అంటాడు, నా ఇష్టము నేను ఎవరికి మహిమని ఇస్తానో వాడిని ఆయన ఇస్తాను, నేను నా ఘనత ఎవరికి ఇవ్వాలనుకుని వాళ్ళు ఇస్తారు. అంతే, నన్ను అడిగేవారు ఎవరు లేరు, ఆయన అడిగే అలాగే అలా చూసినప్పుడు అందుకే చెప్తారు, భూమియు దాని సంపూర్ణతయు ప్రభునే ఉన్నవి. ఎప్పుడు మన మైండ్ నిలిచిపోవాలా మనము. అందుకంటారు, మనం ఇచ్చిన ఈ సమయం ఇచ్చిన ఈ ఆధారము మనకి అదొకటే మనకు పోతున్న తృప్తి. థ్యాంక్ యూ దేవుడా, నాకు ఇచ్చిన కృతజ్ఞత. అంతే, అదిదా మనం శ్వాసిస్తున్నామా, తిరిగి లేచినామా, నిద్ర లేచామా, థ్యాంక్ యూ నాకు శ్వాసం ఇచ్చే రోజు. అంతే, ఇదిదా మన ఎప్పుడు మనకి ఏమి అదిదా దేవుడు ఇచ్చి ఈ భూమిలో ఉన్న వరకు మనకి ఇవ్వాల్సిందే అదిదా. తర్వాత 27వ వచనం ఏముంది చూడండి, 1 కొరింథీ 10:27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. చూసారా? అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. ఎందుకు అలా అన్నారు? ఇదంతా క్వశ్చన్ మార్క్ వచ్చినట్టే ఉంటుంది. పిలిచినప్పుడు అప్పుడు అలా పరిస్థితి అక్కడ కలిగిపోయింది. ఎందుకంటే కొత్తగా ఒక నూతన రాజ్యపు స్వార్థ ఇది, నూతన విశ్వాసం ఇది. యేసుప్రభు వచ్చారు, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇది స్థాపిస్తున్నారు. వీళ్ళు స్థాపించడం ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఒక చెట్టు నాటి దాన్ని భద్రపరచడం ఎలాంటి అలాగడే. ఏమంటే ఆ చెట్టు చిన్న చెట్టు పోయినప్పుడు ఏది వచ్చినా పడిపోతుంది. ఆవులు పోయినా దాని మీద కళ్ళు దానికి వస్తాయి, మేకలు పోయినా, ఏది జంతువు వచ్చినా, ఏ పక్షి వచ్చినా దాని మీద కళ్ళు ఉంటుంది, చెట్టు మీద కళ్ళు ఉంటుంది. ఇప్పుడే పెద్ద చెట్టు పోనేది తట్టుకునే శక్తి లేదు, అవి వచ్చి తొక్కేస్తేనే పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చెట్టుని భద్రపరిచి. అలాంటి కాలంలో ఉన్నారు వీళ్ళు. ఆ సంఘాన్ని స్థాపించడానికి వీళ్ళు పడిన పాట ఉన్నాయి, ఆ త్యాగం ఉన్నాయి, వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అయితే అయినా వాళ్ళు అంతగా దానికి ఏం చేశారో, దానికి ప్రయాసపడ్డారు, దాన్ని నిలబెట్టడానికి అంత పడ్డారు. అది చెప్తున్నారు,
అలాంటి సమయంలో ఈ వచనము విశ్వాసి అయిన ఒకడు తమ జీవితంలో మాత్రం కాదు, ఈ సమాజంలో జీవించినప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఇది. ఇది ముఖ్యమైన విషయంగా దీన్ని చూడాలి మనం. ఎందుకంటే మనం సమాజం జీవిస్తున్నాం. ఈరోజు మన మధ్యలో అన్యులు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి విషయంలో మనం ఏం చేస్తారు? మనం వెళ్ళి మన ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము? ఏదో ఒకటి ఆతిథ్యం ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారు? అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు అదంతా ఏం ప్రాబ్లం, పట్టుకులు వేరే ఏమో ఆరాధనకి రాదంటే అప్పుడు ఏం చేయాలి మనము? అప్పుడు ఎంతగా నాచుగా చెప్పాలంటే మనము ఏం చేయకూడదు వాళ్ళని. అదితో చెప్తున్నాడు ఇక్కడ ఈ ఒక వచనము. విశ్వాసులు తమ జీవితంలో మాత్రము ఈ సమాజంలో జీవించేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందుకంటారు ఒక చోట ఆయన, మీరు అపవిత్రులతో ఉండకూడదంటే మీరు లోకంలో ఏం చేయలేరు, ఉండకుండా పోవాల్సి వచ్చింది. అలా చెప్పడం లేదు. మీలో ఏం చేయకూడదు అంటారు. మీ విశ్వాసుల్లో, మీ సహవాసంలో, మీ సంఘములో ఏం చేయకూడదు. ఒక అపవిత్రుడు ఏం చేయకూడదు. అదిదా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనసాక్షి అనేది ఒకరిని దేవునిలో ఉన్న ఒక హృదయ సంభాషణ, హృదయంలో ఉన్న ఒక సాంగత్యం అంట, ఏం సహవాసం అంట. అది దేవునితో ఉంటే ఒక మనసాక్షి అనేది ఏమి, ఇప్పుడు ప్రతి వాణిలో ఏముంది? మనసాక్షిని ఏం చేశాడు? పుట్టేటప్పుడు ఏం చేశాడు దేవుడు? ప్రతి వాణికి ఏం చేస్తున్నాడు దేవుడు? పుట్టుకతోనే ఏం చేస్తున్నాడు? ఆ మనసాక్షిని పెట్టి ఉన్నాడు. అయితే అది కొందరు వాళ్ళు ఏం చేసేస్తారు దాన్ని, కొందరు అలవాటు వల్ల, మూర్ఖత్వం వల్ల అది ఏమైపోతుంది? అది చెడిపోతాయి. అది చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసి అయిన ఒకడు దేవునితో నిజాయితీగా ఉండాలని ఎదుటి వాళ్ళ మనసాక్షిని మనము మదించాలంట. మనము మనసాక్షి బాగుండాలి మట్టు కాదంట, ఎదుటి వాడిని మనసాక్షి కూడా ఏం చేయాలంట? బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడు మన చాలా మంది అదే అనుకోరు కదా. నేను అనుకున్నాను, నాకు ఇష్టమో చేస్తున్నాను అంటే ఇది ఈ ఒక విషయం ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందా? ఇప్పుడు ఒక డ్రింకర్, ఒక స్మోకర్ ఉన్నాడు, వాడు ఎవరి గురించి ఆలోచిస్తాడా? సమాజంలో వెళ్ళి తాగేటప్పుడు ఏం చెప్తుంది? అది దాని మీద రాసి ఉంటుంది. ఇది హెల్త్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, ఇది నాశనం చేస్తుంది రాసి ఉంటుంది. ఇది మద్యపానము కుటుంబానికి, ఆరోగ్యానికి చెడు. కానీ ఎవరు వింటారు? పక్కన వచ్చి పొద్దు తాగి వచ్చినప్పుడు స్మోక్ చేసి ఎవరికి ఎఫెక్ట్ వస్తుంది ఎక్కువ? సమాజంలో ఉండే అందరికీ ఏమవుతుంది అది, కానీ ఎవరు ఏం చేయరు దాన్ని మనసులో ఉంచిరే. ఇప్పుడు ఆ డ్రింకర్స్ ఇంటికి పోతే ఆ కుటుంబంతో ఏమైపోతుంది? సమస్యకి పాలు రోజు ఏమవుతుంది? 5 మంది ఉన్న 6 మంది ఉన్న కుటుంబం అంతా ఆయన వాళ్ళు ఏం చేయపడాలా? నెమ్మది లేదు, ఉండదు కదా. వాళ్ళ మనసు ఎంత ఏమైపోతుంది? ఈ నెమ్మది ఏమవుతుంది? రోజు వేదన పడుతుంది కదా, దుఃఖపడుతుంది కదా. ఇదినే మనసాచి నడుచుకుంటాడా? నా ఆశ నేను తాగాను, ఏమైపోయింది? ఈయన వల్ల కుటుంబానికి రావాల్సిన లాభాలు పోయినాయి, ఆదాయం పోయినాయి, నెమ్మది పోయినాయి, సమాధానం పోయినాయి, సంతోషం పోయినాయి, అన్నీ ఏమైపోయినాయి? నష్టము. ఆ ఆత్మలంతా ఏమైపోయినాయి దీని వల్ల? విసిగి చెందిపోతారు. అప్పుడు చూడండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. మనసాక్షి అనే దేవునితో ఉన్న ఆ ఒక సాంగత్యం అంటది, దేవునితో ఉన్న ఐక్యత అంటది. అది ఆ విశ్వాసి అయిన ఒక్కడు దేవునితో నిజాయితీగాను నిరపరాధిగాను ఉండాలంట. నిరపరాధి ఉన్నప్పుడు ఆయన ఎదుటి వాడిని మనసాక్షిని కూడా మదించాలంట. అదంట ముఖ్యము. తర్వాత చూసినప్పుడు మనకు స్వాతంత్రం ఉందని, మన స్వాతంత్రం ఉండవచ్చు. అయితే ఆ స్వాతంత్రము ఎదుటివాడిని ఆత్మీయమైన మేలుకే ఉండాలి, కానీ కీడుకు ఉండకూడదంట. మనకు స్వాతంత్రం ఉంది, నా ఫ్రీడమ్ నాకు ఉంది, నా ఇష్ట కోరికలు నేను చేయకూడదా అంటారు. ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడు, 5 years 4 years, అతనికి కూల్ డ్రింక్స్ అంటే ఇష్టము. కానీ ఈ ఎండాకాలంలో ఏదో కొంచెం తాగితే పర్వాలే, చలికాలం వచ్చినా కూడా వాన పడుతుందంటే కూల్ డ్రింక్స్ కావాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మనం చేయాలా? అతనికి తెలీదు, అతనేమో కోరిక ఆశ. ఇప్పుడు అతను నేనేం చేయాలా? నైనా ఈ సమయంలో ఇది తాగితే ఏమొస్తుంది? ఎఫెక్ట్, బాడీ కోల్డ్ వస్తుంది, జ్వరం వస్తుంది, ఈ సమయం తాగకూడదు. నేను నేర్పేయాలా? బిడ్డ ఆశపడినట్టు తీసేస్తే బాధ ఎవరికి?
అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి విశ్వాసం కూడా మనకు స్వాతంత్రం ఉందని ఆ స్వాతంత్రం ఎదుటి వాడిని ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉండకూడదంట. అతని మేలు కొరకు ఉండాలంట. అతనికి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనము అనేకులు మేలు కొరకే వాడబడాలంట. ప్రతి వాడికి ఇచ్చిన స్వాతంత్రము ఎదుటి వాడిని కానీ, సమాజము కానీ, సంఘము కానీ, కుటుంబము కానీ మేలు కొరకే వాడాలంట. అది దేవునికి ఇష్టమంట. యేసుప్రభుకు స్వాతంత్రం ఇచ్చారు. యేసుప్రభు ఏం చేశారు? ఆయనకి ఏమైనా వాడుకున్నాడా? ఆయన సుఖభాగ్యాలకు, ఆయన సంతోషానికి, ఆయన ఆకలికి వాడా? కనీసం ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కలిగింది. ఆకలే కదా, ఒకటి చేసి తిని ఉండొచ్చు కదా. ఆయనకి అంత పవర్ ఉంది కదా. ఏం చేయాలి? ఆయన తన సొంతం కొరకు ఏం చేయకూడదు. అది అలవాటు అయిపోయి ఏమైపోతుంది? అలాగే అది చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉందని మన స్వాతంత్రం వల్ల ఎదుటి వాళ్ళు మేలు ఉండవలసింది కానీ కీడు కొరకు ఉండకూడదు. అది ప్రతి విశ్వాసికి కూడా ప్రతి దినములో కూడా ఆలోచించాలా. అతని కుటుంబస్తుడే కావచ్చు, సంఘస్థుడే కావచ్చు, కాపురే కావచ్చు, అదంతా కూడా అన్ని పర్యాయంలో ఉండేవారికి సమపాలుగా మేలు కొరకు ఉండవలను అలా ఆలోచించాడంట. అది చిన్న విషయమే కానీ ఒక వస్త్రము కావచ్చు, ఏదో ఒక విషయం కావచ్చు, యావత్తును ఆ పరిశీలన చేసి చేయాలంట. ఆయన అంట దేవునికి ప్రియుడంట. చెప్తున్నాడు, అన్ని మధ్యలో మనము కాపురం ఉండటం వలన అనేక విధమైన కళాచారాలు, పండుగలు, ఆహారాలు అనేక విషయం వస్తుంది మన దగ్గర. అయితే మన విశ్వాసులుగా నమ్మకముతో కరుణతో వాటిని అనుసరించేదా వద్దా అని తీర్మానించాలంట. అది నా వలన ఇప్పుడు గొప్ప సేవకుడే అనుకో, అతను ఇలాంటి పందిలో ఉన్నప్పుడు విశ్వాసం చూస్తే ఏమవుతుందంట? ఆయన ఇప్పుడు విశ్వాసం ఏమైపోతాయి దీనివల్ల అంటాడు. ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు అనుకోండి, అతడికి ఇలాంటి అన్ని మధ్యలో వచ్చిన కళాచారం కావచ్చు, ఒక ఫంక్షన్, ఏదో ఒక పండుగ లాంటి కావచ్చు, ఆహార పంతే కావచ్చు, ఏదైనా అతను ఆ విశ్వాసం ఉందని చేయకూడదంట. అతను వెంబడి ఉన్న విశ్వాసం చూసి చేయాలంట. ఆయన నా వలనే నా విశ్వాసులు పడిపోతారా? అందుకే అంటారంట ప్రభులు వారు, నేను మీకు మాదిరి ఉంచిపోయినాను. ప్రతి వాణిని మాదిరిగా పెట్టాడంట. ప్రతి సంఘం నడిపేవారు ఏమంట వాళ్ళకి మాదిరిగా. అందుకే అంటారు ఒక చోట్ల వాళ్ళ విశ్వాసాన్ని మంచిదైతే అనుసరించి అంటారంట. అప్పుడు ఏమని అర్థం? వాళ్ళు కూడా ఒక మోడల్ రోల్గా పెట్టారంట. అది చెప్తున్నాడు. ఒక నడిపేవాడు కానీ, ఒక సంఘము ఐక్యత ఉండేవాడు కానీ, అతను సమాజంలో కావచ్చు, సమాజంలో ఉన్న ఒక కళాచారాలు కావచ్చు, సమాజంలో పండుగలు కావచ్చు, ఆహార పంక్తి కావచ్చు, ఏదైనా కానీ విశ్వాసాన్ని పడగొట్టే విధంగా వాటిని అనుసరింపకూడదు. వాటిని కరుణతోనూ, దాన్ని చాలా నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ వాటిని ఇది మనము చేసితే ఇది ఎదుటి వాళ్ళ భక్తి విశ్వాసాన్ని ఆటంగా పరిచినట్ల వాటిని విడివట్టే మేలు, దాన్ని వదులుకున్నట్టే మేలు అంటాడు. ఏమంటే నీ వల్ల ఎవరు విశ్వాసం ఏమవుతారు? ఇప్పుడు కుటుంబ నాయకుడు ఉన్నాడు, కుటుంబ నాయకుడు చేసినప్పుడు వాళ్ళ అరకొర విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు కదా. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఈయన పౌలు గారు. మీరు అన్యుల మధ్యలో కాపురం ఉన్నారు కావున అనేక కళాచారాలు, అనేక పండుగలు, అనేక ఆహార బంతులు అనేకలు వస్తాయి. అప్పుడు మీరు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ దాన్ని కరుణతోనూ దేవుని యొక్క వాక్యంతోనూ సంఘ క్షేమాభివృద్ధి కొరకును మీ యొక్క కుటుంబ క్షేమాభివృద్ధి కొరకును వాటిని మీరు ఆ భక్తికి అడ్డు రాకుండా వాటిని విడిచిపెట్టుట, వాళ్ళు వదులుకొనుట మేలు. అప్పుడు మన వల్ల ఏమవుతుంది? మనము ఏమైపోతాం? ప్రసన్నగా అయిపోతాం కదా. అందుకంటారు పౌలు గారు సేవకులు కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది? 2 డబుల్ శిక్ష, 2 దెబ్బలు పడతాయి, 2 తీర్పు ఉంటాయంట. ఒకటి తన కొరకు, నీ వల్ల ఏమైపోయింది వాళ్ళు సంఘం. ఒక్కడైనా చాలు. అందుకే జాగ్రత్తగా ఉండాల, చాలా కేర్గా ఉండాలంట. ప్రతి విశ్వాసి తన ఆహారమే కదా. అది ఏమంటారు? ఒక మాట అంటారు కదా, ఎక్కడ ఏ దేశం పోయినా కల్చర్ అంటారు. ఏమంటారు దాని? ఒక దేశం ఒక పద్ధతి, దేశం ఒక సంప్రదాయాలు. ఏం చేయాలి ఇప్పుడు? దేశం సంప్రదాయం గురించి మనకు దేవుని వాక్యం ఉంది కదా. ఇక లోక చట్టం, పరలోక చట్టం, ఏది హయ్యర్?
ఏదో హై, అదిదా మనం ఇది శాశ్వతమైన రాజ్యం, ఇది అశాశ్వతమైన రాజ్యం. అప్పుడు మనం కంపేర్, దేనికి నువ్వు పిలువబడ్డావు, యువర్ కాలింగ్ ఇస్, దేనికి నువ్వు పిలువబడ్డావు, దానికే నువ్వు చూడాలా, దేనికి నేను పిలువబడ్డాను, ఏ ఒక రాజ్యం కొరకు పిలువబడ్డాను, ఇది ఎలాంటి రాజ్యం అదిదా మనం గమనించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, రోమ 13:5 చూసినప్పుడు, కాబట్టి రోమ 13:5 కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. అదిదా దేవుడు ప్రతి వానికి ఏమిచ్చాడు, ఒక ఆత్మ మనసాక్షి ఇచ్చాడు. దాన్ని బట్టి ఏం చేయాలా, నువ్వు అయ్యో ఆఖరి కంటే అయ్యో దేవుని కోపం వస్తుంది, దేవుడు తీర్పు వస్తుందని అలాంటివి చేయబాకండి. మీ మనసాక్షి ఏం చేయండి, ప్రతి మనిషి ఒక దీపం ఉంది. అందుకే చెప్తారు, ప్రభు వచ్చి ప్రతి వాణిని ఏం చేస్తాడు, ప్రతి వాణి దీపం ఏం చేస్తాడంట, వెలిగిస్తాడు. మనల్ని వెలిగించాడు పిలిచి. అప్పుడు వెలిగించింది మనం ఏం చేయకూడదు, ఆత్మని ఏం చేయకూడదు, ఆర్పకూడదు. అందుకే చెప్తున్నాడు, మీరు ఆగ్రహ దినమును బట్టి కాదు కానీ మీరు మనసాక్షిని బట్టి ఏం చేయండి, లోబడి ఆవశ్యకం. అది మనసాక్షి నిమిత్తం లోబడి ఉండాలి. వాళ్ళు చెప్తారు వీళ్ళు పోయినారు వాళ్ళు పోయినారని కాదు. దేవుని వాక్యం ఏం చెప్పింది, నీ మనసులో మీ మనసాక్షి ఏం చెప్తోంది. ఏదైనా తప్పు చేసినప్పుడు మనసాక్షి కంపేర్ చేయమంటుందా, ఏం చెప్తుంది, ఎప్పుడో వద్దు అది దేవునికి వ్యతిరేకత అని మనం ఏం చేస్తాం, అది ఎప్పుడో హెచ్చరించి మనల్ని ఆపుతా ఉంటుంది, పీకుతా ఉంటుంది, వద్దు మనం. అది అంటారు దావీదు సౌలు దగ్గర కత్తి ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళిద్దరు అంటారు, తోడు ఏం చేయబడ్డారు, మంచి సమయం దొరికింది నీకు, దేవుడు నీ చేతికి అప్పుకి శత్రువు తీసే అంటారు. ఆయన మన నుంచి ఏం చేస్తుంటుంది, ఆయన్ని వద్దు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎక్కువ ఏం చేసిందంట, హృదయం అయిందంట, కొట్టుకుండిందంట, రాజపడింది అక్కడ. ఎందుకో దేవుని వాక్కు ప్రకారం తప్పు, నీతి కాదు. అదిదా డిసైడ్. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన అందుకంటాడు, నా దృష్టికి నీ ప్రాణం ఎలా విలువగా ఉందో ఆయన దృష్టికి నా ప్రాణం ఎలా ఉంది, వాల్యుబుల్, విలువగా ఉంది. అప్పుడు నేనే ఒకరిని ప్రాణాన్ని విలువ చేయను, ఒకరిని శరీరాన్ని విలువ చేయను, ఒక పేరుని విలువ చేయను, నేను ఎవరిని విలువ చేయను. అప్పుడు నీ ప్రాణం నీకు ఎలా విలువ ఇస్తాడు ఆయన? నువ్వు ఏమి ఎటు కొలుస్తావో అటు కొలపడు. నువ్వు ఎవరిని విలువ ఇస్తావు? చూడు ఆయన దొరికినాడు, చేసేస్తే అది ఏమో అది మనకు జడ్జిమెంట్ చేయలేము. ఆయనను తప్పే. ఎందుకంటే ఆయన ఒకనాడు దేవుని అక్కడ ఏముంది వాక్యం, ఇజ్రాయెల్లో పరిస్థితి, అభిషేకం పొందిన వాళ్ళు ఏం చేయకూడదు, ముట్టకూడదని లా ఉంది. ఆ లా ఆయనకి పాటిస్తున్నాడు, చట్టం పాటించాలి కదా. ఈయన తెలీదు దేవుని ఆత్మ తొలగిపోయింది, తెలీదు దురాత్మ వచ్చింది, తెలియదు. ఈయనకి తెలిసి ఉండదు, ఎందుకంటే ఆయన పోయి వాంచాడు కదా. ఒకసారి ఏం చేశాడు, ఆయన పిలుచుకోపోయి దేనికి పిలుచుకోవాలి, ఆయన తెలుసు కదా. ఆయనను దేవుడు ఒకసారి అభిషేకం చేస్తే అభిషేకం అది. కాబట్టి ఈయన ఏం చేయలేదు, ఆ వాక్కు నిమిత్తము ఆయన చేయలేదు. అది దేవుడు ఇష్టపడ్డాడు, వావ్ మంచిదప్ప. అందుకే ఆయన అంటాడు, ఎవరు అంటాడు, శత్రువు ఆయన అంటాడు సౌలు, అయ్యో ఎవరైనా దొరికితే ఇలాంటి వాడిని వదిలిపెడతారా, నువ్వు నన్ను వదిలినాడు. అప్పుడు అంటారు, నీ కుమారుడు నిజంగా నువ్వు ఏం చేస్తావు, ఇశ్రాయేలుకే ఆశీర్వదించి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఆ మనిషికి ఆ వాక్యము అది చెప్తాడు, శత్రువు ఎదురు నాకేం చేసినావా, 23 కీర్తన జరిగినట్టు చనిపోయింది ఆయనకి. ఈయన ఆశీర్వదించి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఎంతగా ఈయనలో ఉన్న ఆ మంచితనము, ఆ దేవుని వాక్కు నెరవేర్చేతనం, అదిదా ఇక్కడ చూడవచ్చు. మనం ఏం చేయాలా, ఏదో తీర్పు వస్తుందని భయం చేత కాదంట, నీ మనసాక్షిని బట్టి ఏం చెయ్య, లోబడి ఉండట ఆవశ్యకము. తర్వాత ప్రసంగి 8:23 అని అంటారు. ప్రసంగి 8:2-3 వచనాలు. 8:2-3 వచనాలు. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు కనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకము. దుష్కార్యములు ఏం చేయకూడదు మనము. పట్టు చాలా మంది మనకు వేరే మరి ఉంది, చెడు కార్యములో பிடிவாதமாக இருக்காது, கெட்ட కార్యங்களில் பிடிவாதமாக இருக்காது అంటే ఏమి, చెడు కార్యములు ఏం చేసే చాలా మంది కొన్ని కార్యం అనుకుంటారు, వాటిని అది జరగకుండా ఆపుతూ వస్తాడు దేవుడు. ఈయన అనుకున్నాడు అది మంచిది కాదని. ఇప్పుడు మనం మంచి తెలియదు కదా, మనం ప్రతి మానవుని ఎదుట వాడిని దొరికేదంతా కనపడేది ఎలా ఉంటుందంట ఆయనకి, నీతిగా ఉంటుంది, సరైనదిగా ఉంటుంది.
అదే అదే చెడ్డదో మంచిదో అని దేవుడు చూసాను ఏం చేస్తాడు? చెడ్డది ఏం చేస్తాడు? ఆపివేస్తాడు. ఆ మార్గంలో వద్దని ఆపినప్పుడు నువ్వు దానిలో మొండిగా నిలబడితే మొండివాడుగా అదే అంటాడు, చెడు కార్యములో నువ్వేం చేయవద్దు, దుష్కార్యములో పాలు పుచ్చుకొనకు. అలాంటిది వద్దు. దుష్కార్యం తెలిసిపోతే మళ్ళీ దానిలో పోయేది ఎందుకు? ఆ చెడ్డని తెలిసిపోయింది కదా, అది ఆ మాట కానీ ఆ పలుకు కానీ ఆ చూపు కానీ దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు నేను దాన్నే చూస్తానంటే, నేను దాన్ని చేస్తానంటే అది అలాంటిది. ఒక అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. అధికారం లేకుండా మనకు ఎదురు పోరాడేది ఎలాంటి ఉంటుంది? అధికారం ఎదిరించినట్టు కదా. అధికారం ఏం చేయమన్నాడు దేవుడు? లోబడు అంతే. అదే మనం ఆలోచించాలి. చూడండి ఎంత బాగుంది చూడండి. తర్వాత 1 కొరింథీ 8:8 చూడండి. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. మనం తిన్నవందు ఎక్కువ తక్కువ కాదు. దానివల్ల దేవునికి ఏం ఇవ్వలేము. అయితే మనం చేసే వాళ్ళు, వెనకటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మనలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అనుసరించే. అది తప్ప. అది సరి అయితే అనుసరిస్తే మంచిది, అది చెడు అయితే వాటిని అనుసరిస్తే అనేకులు నీ ఏమైపోతావు? దోష అయిపోతావు కదా. అది చెప్తున్నాడు. అలాంటిది జాగ్రత్త అంటారు. ఎంత మంచి విషయం చూడండి, ఎంత బాగా చూడండి. అందుకే అంటారు ఆయన మంచి ఏమంటారు, దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అనేకుల మేలు కొరకే వాటిని మనము మంచికే ఉపయోగించాలంట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృప కూడా అదే చెప్తాడు పౌలు గారు. మీరు దేవుని కృపను ఏం పై చేయకుండా, ఎందుకు నేనేం చేయలేదు, వ్యర్థపరచలేదంటాడు ఆయన. ఎంత దేవుడి కృప అంత వాడాడు. అప్పుడు మనము అలాగే దేవుడు ఇచ్చిన ఒక స్వాతంత్ర్యం, మనసాచి అనుకోండి, వాడిని ఏం చేయకూడదు. దాని ద్వారా ఎదుటి వాడిని మనసాచి ఏం చేయకూడదు, బలహీనం చేయకూడదు, చేయకూడదు, విశ్వాసం తొలగిపోకు చేయకూడదు. అతన్ని మనసాచి పడిపోతే అతను ఏమైపోతాడు? బలహీన అయిపోతాడు, పడిపోతాడు, తొలగిపోతాడు కదా, విశ్వాసం లేకుండా పోతాడు కదా. అటువంటి చేయవద్దంటాడు. నీ యొక్క స్వాతంత్రమును, నీకు ఇచ్చిన హక్కుని ఎదుటి వాడిని మేలు కొరకే వాడబడాలంట. పైనబడుతూ வேண்டும் అంటే ఏం చేయబడాలి? ఉపయోగించాలా. నీకున్న సమస్తమును, నీకున్న స్వాతంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎదుటి వాడిని మేలు కొరకే ఉపయోగించాలా. తర్వాత చూసినప్పుడు 28వ వచనం, 1 కొరింథీ 10:28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. చూసారా? అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకుడి. ఒకవేళ మనం పోయినారు, పిలిచారు, కూర్చోపెట్టారు, వడ్డిస్తున్నారు, ప్రే చేసి తినేసావు. ఒకవేళ తినక ముందు ఎవరో వచ్చి ఇది బలి ఇచ్చారండా ఇది సహోదరుడా అని తెలిపితే, ఇప్పుడు చెప్పిన వాడు ఉన్నాడు పక్కన, అతని మనసాక్షి ఏం చేయకూడదు, పడిపోకూడదు. మన వల్ల అతని విశ్వాసం పడిపోకూడదు. అప్పుడేం చేయకూడదు? అది చెప్తున్నాడు. తెలిపిన వాడిని నిమిత్తమును మనసాక్షి నిమిత్తం ఏం చేయకూడదు, తినకూడదు. ఇప్పుడు మనసాక్షి తెలిసిపోయింది, అది అర్పింపబడి తెలిసిపోయింది. ఇప్పుడేం చేయకూడదు, ఖచ్చితంగా తినకూడదు. అయితే మనము ప్రతి విశ్వాసి కూడా తన ఆహారాన్ని తినేది ఒక వ్యక్తిగత స్వాతంత్రం. అయితే పొదువాన్ని ఎడంగాలంటే సమాజంలో ఉన్న ఒక ఒక బంతిలో అనుకోండి, సమాజంలో అది జనరల్, మన ఇది కాదు. ఒక ఫంక్షన్లో కానీ మనం పోయి మన విశ్వాసం బట్టి, మనసాక్షిని బట్టి, మన విశ్వాసము, మన మేలు కోరి వాటిని తీర్మానించాలి. మన మేలు ఎవరు మేలు కోరాలా తీర్మానించుకోవాలంట. తర్వాత మన స్వాతంత్రము వలన ఎదుటివాడిని ఆత్మీయమైన
ఎడబాటుకు ఉండకూడదంట. అతను పడిపోయే విషయం ఉండకూడదు. మన స్వాతంత్రం తర్వాత స్వాతంత్రం అనేది మన సొంత ఆశకే కాదంట. స్వాతంత్రం అంటే ఏదో మనకిచ్చిన ఆశ అనుకోకూడదంట. ఏంటి అది దేవుడి కొరకును, సమాజానికి కొరకును, సంఘం కొరకును అప్పగింపడిన ఒక బాధ్యత అంట. అది ప్రతి విశ్వాసికి ఏమంట, ఏదో నాకు స్వాతంత్రం ఉంది కదా అని నా సొంత ఆశ కొరకు కాదంట. స్వాతంత్రం అంటే ఏమనుకోకూడదు. మనం ఏమనుకుంటాము, స్వాతంత్రము అన్నప్పుడు నా ఫ్రీడమ్, నా ఇష్టం అంటారు, నా ఇష్టం. అలాగే ఇక్కడ క్రీస్తులో వచ్చిన ప్రతి విశ్వాసికి కూడా తన స్వాతంత్రం అంటే సొంత ఆశ కొరకే కాదు, ఆశ ఇచ్చే కొరకు కాదంట. అది దేవుని కొరకును, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కొరకును. ఈ ఒక ఈ సముదాయం ఏమంటుందని, ఈ సముదాయం ఏమంటారు, సమాజమా, దేవుని కొరకును, సమాజం కొరకును, దేవుని సంఘం కొరకును, కుటుంబం కొరకును అతను బాధ్యత కలిగిన ఉండాలంట, బాధ్యతగా ఉండాలంట. ఏమన్నాం అనుకోండి, ఇది లోకంలో ఫ్రీడమే, నా ఇష్టము నేను చేస్తా. లాస్ట్ టైం ఎక్కడో చూశాను, వెళ్తున్నాం, వాళ్ళు ఇద్దరు కలిసారు, ఫ్రెండ్స్ కలుసుకొని, అది చిన్న సందే, ఇద్దరు ఎక్కడ ఉన్నా ఏమన్నా మాట్లాడుకోవడానికి నిలబడిపోయినారు. అటువైపు వెనకాల వాడు 2-3 నిలబడి ఉండి, ఇట్లా నిలబడి ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ స్వాతంత్రమే, కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎక్కడ మాట్లాడాలా? ఇప్పుడు వెనకాల ముందర ఏం చేయాలి, వాళ్ళు చూసిన ఆనందంలో ఎట్లా ఉన్నా ఏమన్నా అడుగుతున్నారు తప్ప ముందు వెనక ఏమీ బ్లైండ్, మంచి ఎడ్యుకేటెడ్, మళ్ళీ మంచి నీట్ డ్రిమ్గా ఉండాలి. బట్ వెనక ముందు ఆలోచించనే లేదు. మళ్ళీ అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు, సార్ అంటే మళ్ళా జరిగా, సరే అండి, మళ్ళీ ముందే తెలీదా? మనం ఎక్కడ వెళ్తున్నాము, సమాజంలో వెళ్తున్నాము. ఇది ఒక త్రోవ, అనేకులకు మార్గంగా ఉంది. మార్గంలో మనపై అడ్డుపడి మాట్లాడుతున్నామే అంటే చూపులు లోకపై ఎవరు మర్చిపోయినారు. మా ఓల్డ్ ఫ్రెండ్ సార్, అందువల్ల ఏమనుకోదు. మీ ఓల్డ్ ఫ్రెండ్ గోల్డ్ ఫ్రెండ్ ఎక్కడ కాదు. అది ఇప్పుడు ఏం చేయాలా? ఎదుటి మన వెనకాల అనేకంలో ఏముండారు, ఈ మార్గంలో వెళ్ళివారు ఉన్నారు కదా అని ఇద్దరికి మళ్ళీ ఆలోచన రావాలా. అదిదే ఇక్కడ చూడవచ్చు. మనం నా ఆశ ఉంది, నా ఇష్టం ఉంది, నా కోరిక ఉంది, నేను విశ్వాసి కాదంటే ఎవరికి నువ్వు నీ ఆశ కోరికని ఏం చేసిండాలి? దేవునికి ఏం చేసావు? ప్రభు వాళ్ళు ఏం చేస్తానని ఒప్పుకున్నావు? ప్రభు ఎలా చేశారు? అదిదే మనం గమనించారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే విగ్రహానికి బలి ఇచ్చిన ఆ ఒక ఆహారాన్ని మనము కృతజ్ఞత చెల్లించి తినేస్తే సరిపోతుంది అనుకోకూడదంట. చాలా మంది అది అనుకోండి. అది ఎక్కడ పెట్టింది తెలుసు మనకి, ఒక వాక్యం ఉంది కదా, మీ ముందర ఏది పెట్టిన వాటి ఏం చేయమంటుంది కదా, ప్రాంతీయ తినే అంటే అది తెలిసి విరగాడు తెలిసి దాన్ని కృతజ్ఞత చెల్లిసి అది దేవుడికి ఏం చేసినట్టు? ఇప్పుడు దేవుడిని మన నిర్లక్ష్యపరిచినట్టు అవుతుంది, దేవుడికి కోపం పుట్టించినట్టు అవుతుంది. ఏమంటే చెప్తున్నారు అది మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము అనే పేరులో దేవుని అవమదించే కార్యం అంటే అది. అలాంటి విషయాన్ని పోకూడదంట. అందుకంటాడు, ఒకడు తెలిపిని ఎడలా, నీకు తెలియకుండా ఉండే ప్రాబ్లం లేదు. నీకు తెలిసిన తర్వాత అది నువ్వు చేసావంటే దేవుని అవమర్యాద చేసేదంట. ఇప్పుడు నేను రమ్మని చెప్పి ఫంక్షన్ రాండి అని మీ వడ్లు ఇంట్లో వచ్చి పత్రిక పెట్టేశారు, మీరు ఫంక్షన్కి వచ్చారు, ఎంటర్ నిలుచుకున్నారు, మిమ్మల్ని పిలవకపోతే ఎలా ఉంటుంది? మీరు వాళ్ళని పత్రిక పెట్టారు, మీరు వచ్చారు ఎదుకొని, వచ్చినప్పుడు అందరినీ అనేకులు వచ్చేవాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, రాండి 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 అని. మిమ్మల్ని మాట పిలవలేదు, ఎలా ఉంటుంది? అప్పుడు మిమ్మల్ని చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఆ సమాజంలో మీకు ఎలా అనిపిస్తుంది? అవమర్యాద చేసినట్టు. సేమ్ అలాగే దేవుణ్ణి నువ్వు ఎప్పుడు ఆరాధిస్తూ ఆహ్వానిస్తూ అన్నిటినీ చక్కగా చేస్తున్నప్పుడు ఒక విషయంలో పోయి అది తెలిసి విగ్రహారాన్ని బలి ఇచ్చింది తెలిసి అక్కడ పోయి నువ్వు దాన్ని స్తోత్రం చేసి తింటానంటే ఆ దేవుని ఏం చేసినట్టంట? అవమర్యాద చేసినట్టు నువ్వు. అప్పుడు దేవుని మహిమపరిచేదానికి పోయి ఇప్పుడు ఆయన కోపం తెప్పించుకుంటాం కదా. అవమర్యాద చేసి మీకు ఎలా ఉంటుంది? రేపు వాళ్ళు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు పిలవలేదు, మీరు పోయినారు, వచ్చేసారు, మళ్ళీ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా చేశారు, మీరు మమ్మల్ని పిలిచి అక్కడ మరి అవమర్యాద చేసినారు, ఏం చేయాలి మిమ్మల్ని? అదిదా ఇప్పుడు అదే ప్రాబ్లం. ఏదైనా సరే ఇదిదా అని చెప్పినప్పుడు చాలా మంది అది అనుకుంటారంట, విగ్రహమును బలి అర్పించిన వాటిని ఆహారముని మనము కృతజ్ఞత చెల్లించి చున్నుతున్నాము,
తప్పు అని లేదని అనుకుంటారు. అయితే పౌలు వీటిని ఖచ్చితంగా ఖండించి హెచ్చరిస్తున్నారంట. అలాంటి కృతజ్ఞత చెల్లించేది దేవునికి కోపం పుట్టించేది, అవమానపరిచేది. మీరేం చేసేది? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అట్టి అవమానంగా పోయే విషయానికి మనం పోకూడదు. మన సాక్ష్యమును, మన ఒక క్రియలను, మన ఒక కట్టుదిట్టాలని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది అవశ్యము. మన విశ్వాసం దేవుని ఏం చేయకూడదా? మనలో ఉండే సాక్షి ఉంది, మన సాక్షిగా పెట్టారు. ఆ సాక్ష్యం ఏం చేయాలి దేవుని దగ్గర? మన క్రియల ద్వారానో, మన అలవాటు ద్వారానో, మన అన్ని విషయాలు కాపాడుకోవాలంట దేవుడిని. అప్పుడే దేవుడికి మనకు ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది. దేవుని దగ్గర సాక్ష్యం పోయిందంటే అదిదా మనం గమనించాల. ప్రియమైన సహోదరి, ప్రతి విశ్వాసి కూడా స్వాతంత్రం ఉంది అని ఇష్టానికి ఏం చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. చూడండి, నేను చాలామందిని గమనిస్తుంటాను. వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్తారు, ఏం సార్ ఈ సిటీకి పోయినా కొందరు తినరు, కొందరు ఎక్కడికి పోయినా తినేస్తుంటారు నాన్ వెజ్. ఆయన అంటారు, ఎందుకంటే కొన్ని సిటీలో నాన్ వెజ్ బాగా ఏరు సార్ అంటారు. మటన్ అంటారు కానీ ఏదేదో పెట్టేస్తారు వాళ్ళు. ఏదైనా మిక్స్ చేసి ఏం చేస్తారు? వేరే ఆగా చీప్గా వస్తే ఎంత గొప్ప హోటలైనా శ్రేష్టంగా పెడతారు. అని ఆయిల్, మంచి ఆయిల్ కొంటారా? అన్నీ వాళ్ళు సువాసనగా, టేస్ట్గా, రుచి చూస్తారు తప్ప మిగతా క్వాలిటీ ఉండదు. మసాలాలు మంచి క్వాలిటీ ఉంటుంది ఒకవేళ అది టేస్ట్, కానీ మటన్ మాంసం ఏముండదు, చీప్గానే తెస్తారు వాళ్ళు. అది ఎప్పుడు తెచ్చి ఎప్పుడు ఏం చేసి పెట్టుంటారు? దాన్ని ప్యాకప్ స్టోర్ చేసి పెట్టేసి ఉంటారు. స్టోరేజ్లో ఉంటుంది. ఎప్పుడో వారం వాడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అటువంటి అది తెలిసి వాళ్ళు కొందరు అంటారు, మేము ఇంటిలో పోయి తప్ప ఎక్కడ తినము సార్. కొందరు ఎక్కడైనా తింటారు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? అనారోగ్య పరిస్థితి పాలవుతారు. కారణము సరైన పద్ధతి లేదు అన్నమాట, కట్టుదిట్టం లేదు, ఏం లేదు మనసుకి. ఏదో ఒకటి సార్ దొరికి తింటామంటారు. అలా తింటే ఎలా? ఇలా తినాలని మనకేముండాలా? కట్టుదిట్టం ఉండాలి కదా. కట్టుదిట్టం ఉన్నప్పుడే కదా మనం అన్ని విషయంలో మనం సరి చేసుకోవచ్చు. కట్టుదిట్టం లేకపోతే చూడండి, మనిషి అంటేను, కుటుంబం అంటేను, సమాజం అంటేనే ఉండాలి. అన్నిటికీ ఒక కట్టుదిట్టం ఉండాలి. కట్టుదిట్టం లేకపోతే నష్టపోతాం. అదే ఇక్కడ చూడాలి. చూడండి, న్యాయాధిపతులు 13:4. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. చూసారా, దేవుడు ఆదిలోనూ ఆకలి ఇచ్చాడు తన పిల్లలకని. తన పిల్లలు అంటే మనం అనుకుంటాము తిండి అని కాదండి, తిండి ఎట్లా పోన్లా మడిన పోన్లా అనుకోవడం. బిడ్డలప్పటి నుండి ఏం చేశారు దేవుడు వాళ్ళకి? చిన్న విషయమే కానీ, గొప్ప విషయమే కానీ దేవుడు అన్నింటిలో ఏం చేశారు? దేవుని బిడ్డలకి కట్టుదిట్టాలు ఉన్నాయి. ఏదైనా తినేదానికి లేదు, ఏదైనా పోయి ఆరాధించడానికి లేదు, ఏదైనా మాట్లాడడానికి లేదు. అన్నిటి కట్టుదిట్టాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగా చెప్తారు. చూడండి, ఆయన న్యాయాధిపతులు 13:4 కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ఏమంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త అంట. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. చూసారా, అపవిత్రమైన దేన్ని ఏం చేయకూడదు? తినకూడదు. అది అపవిత్రం తెలుసు కదా, అది మద్యపానం తెలుసు కదా, అది దేవునికి ఏమైన కార్యం తెలుసు కదా. దాన్ని చేసేస్తే అదిదా మనకి అన్ని నేర్పించాలి. ఏది విశ్వసించాలా, ఏది విశ్వసించకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఏది తినాలా, ఏది తినకూడదు, ఏది తాగాలి, ఏది తాగకూడదు, ఏది ధరించాలి, ఏది ధరించకూడదు, ఎవరికి ఎలా సంబంధం చెప్పాలి, ఎలా చెప్పకూడదు, అన్నీ తెలిసి నేర్పించారు కదా. మనం నేర్పించింది ఏమైనా ఉన్నాయా? లేదు. చూడండి ఎంత బాగా 1 కొరింథీ 8:13 చూడండి. 1 కొరింథీ 8:13. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగచేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను.
చూడండి ఎంత ఒక మంచి తీర్మానం చూడండి ఆయన. నేను ఏమంటాను, నా సహోదరుని ఏం చేయకూడదంట. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగచేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను. చూసారా ఎంత బాగా చెప్తా చూడండి. సహోదరుని కొరకు మాంసము తినను. ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు ఆయన ఎన్నటికీ. అప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? దేవుణ్ణి ప్రేమించిన ఆ విశ్వాసిని, ఆ సంఘం సహవాసిని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేమిస్తున్నాడు. అతను పోతే నా ఇష్టం నేను తింటా అని కాదు. అప్పుడు సమాజాన్ని, మనిషిని, సహోదరుని ప్రేమించేవాడు ఏం చేయాలా? అది ఈయన పాటిస్తున్నాడు. చూడండి ఎంత బాగా చూడండి. మళ్ళా రోమా 14:21 రోమన్స్ 14:21 మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలగచేయున్నది మరి ఏదియో గాని మానివేయుట మంచిది. 20 కూడా భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి భోజన నిమిత్తము దేవుని పని ఏమైపోతుంది? పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కాని అనుమానముతో తినువానికి అది దోషము. అది చూడండి, సమస్త పదార్థ పవిత్రమే కానీ దానికి ఏమి అది ఎక్కడ ఏం చేయకూడదు. అదే అంటే ఒకటి తెలిపినప్పుడు వదిలేయండి, తెలియకపోతే తినేయండి. అనుమానంతో ఏం చేయవద్దు. ఏది చేయకూడదు, అది దోషం. అనుమానంతో ఏం చేయకూడదు. విశ్వాసంతో చేయి అంటాడు. విశ్వాసంతో చేయి, ప్రార్థనతో చేయి. 21 ఏం చెప్పింది అక్కడ? ఏం చేయకూడదని ఉంది. మీరు మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియో గాని మానివేయుట మంచిది. 1-2 మంది చెప్పలా. మాంసం తినేది, ద్రాక్ష తాగేది కాతం కాల. ఏమంట? అడ్డము కలగజేయునది. అదిదా అడ్డము కలిగి ఏదైనా కావచ్చు, ఏ మాటలైనా కావచ్చు, ఏ చూపులైనా కావచ్చు, ఏ క్రియైనా కావచ్చు, ఎవ్రీథింగ్ అది ఏమైనా వచ్చేస్తుంది. నీ సహోదర విశ్వాసానికి ఏది ఆటం కలిగించినా అది నీకేమవుతుందంట? అడ్డం కలిగినది మరి ఏదియో చేయవద్దు అంటుంది. ఏది చేయవద్దు. మరి ఏదైనా కానీ 2 మాత్రం చెప్పలేడు. ఆహారము, ద్రాక్షరసం తాగేది చెప్పాలి. మిగతా అన్ని ఏదైనా కావచ్చు. విశ్వాసాన్ని పడగొట్టే విధంగా ఏం చేసినా అది ఏమది తప్పు, అది ఏం చేయకూడదు. ఎంత బాగా చెప్పింది. తర్వాత 29 వచ్చినము 1:29 మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. చూసారా ఇక్కడ ఇప్పుడు క్లియర్ గా ఇంకో కొంచెం వివరంగా చెప్తా చూడండి. ఎలా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి తెలిపితే మీకు మనసాక్షి ఉంటే మనసాక్షి నిమిత్తము ఏ విషయాన్ని చేసి తినడి. ఇక్కడ ఒకటి తెలిపిన వాని మనసాక్షి తినకూడి. తర్వాత ఇక్కడ చెప్పేసినారు మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు. ఏదో నీ సొంత మనసాక్షి, నా ఇష్టము, నా మాట, నా విశ్వాసము, నా మనసు కాదు. కరెక్ట్ క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ 2 మనసాక్షి చెప్తారు. ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. అదిదా ఇక్కడ చెప్పబడేదంతా పొరుగు వారిని గురించే, ఎదుటి వారిని గురించే, సహోదరుల గురించే, సహవాసముల గురించే, అందరి గురించి చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఒక మాట అంటారు పౌలు గారు, క్రీస్తు ఎలా తను తాను దేవుని కొరకు, మన కొరకు ఆయన ఏం చేసుకున్నారంట? బలిగాను అర్పణంగాను సువాసనగాను ఏం చేశారంట? దేవునికి ఇంపైన సువాసనగా అర్పించుకుని అలాగే మీరు చేయండి అంటుంది. అంటే ఆయన ఎవరి కొరకు చేశారు? అనేకల కొరకు చేశారు. సర్వలోకం కొరకు, సంఘం కొరకు ఏర్పరచుకున్న ఆ పరిశుద్ధుల కొరకు చేశారు ఆ పని. అలాగే మీరు చేయండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాణి మనసాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరు ఒకని మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయంలో తీర్పు తీర్చబడనేలా. ఇప్పుడు అతని కొరకు, అతనికి విరోధంగా మనం చేస్తే నేనేమైపోతాను? పోయే తీర్పు తీర్చబడతాను.
అది చెప్తున్నాడు. అప్పుడు ఒక విశ్వాసి స్వాతంత్రము ఎదుటివాడిని మనసాక్షికి ఎలాగో ఏముంది తొడరు ఏమంటారు దాన్ని సంబంధము ఎలా ఉందని బహిరంగ మాట్లాడుతున్నాడు ఆయన. ఒక విశ్వాసి ఒక స్వాతంత్రము ఎదుటివాడిని మనసాక్షికి ఏ రీతిగా సంబంధము కలిగి ఉండేదని బయట ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆయన. చూసారా? అది అక్కడ చూడవచ్చు. అప్పుడు నాకు విశ్వాసం ఉంది అని కాదు, అతని విశ్వాసం ఎలా ఉంది. అందుకే సంఘము కుటుంబాన్ని చాలా కంపేర్ చేశారు పౌలు. ఇది క్రీస్తుకును సంఘమును కూడా సాంగత్యం అంటారు, రిలేషన్షిప్ అంటారు, సహవాసం అంటారు, బంధం అంటారు. ఇది ఎలా ఉందంట, ఒక హస్బెండ్ వైఫ్, ఒక భార్యాభర్తకి పోలి ఏం చేస్తారు, సంఘాన్ని ఏం చేస్తారా కంపేర్ చేస్తారు. ఎందుకంటే చాలా కష్టం. ఏదో నాకు కలిగింది, అనుకున్నాను, నేను చాలా చేయనే. ఎంత బాగా చెప్తా చూడు. ప్రతి విశ్వాస స్వాతంత్రము మనసాక్షి ఎదుటివాడిని అతని ఒక అభివృద్ధిలో పాలు కలిసి ఉంది. నీ విశ్వాసతలో అతని విశ్వాసతకి లింక్ ఉంది, సంబంధం కలిగి ఉంది. నేను స్వాతంత్రంగా ఉన్నాను, ఎదుటివాడిని ఏం చేయకూడదు, నేను అపరాధినిగా నేను చేయకూడదు. నా వల్ల అతనేమైపోతాడు. అందుకంటే ఒక చోట ప్రభులు వారు బలి అర్పింప మీరు వచ్చినప్పుడు అక్కడ ఏమని రాయపడింది, చాలా జాగ్రత్తగా చదవాలి కదా. అది నీ మీద నీ సహోదరు నీకు ఏమున్నాడులా, క్రోధము, విరోధము, భేదము ఉన్నేడలా, అభ్యంతరం ఏదో కలిగిన ఎడలా నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠం మీద ఏం చేయమన్నారు, ఆ కానికనే అక్కడ పెట్టేసి వెళ్ళిపో ఏం ఫస్ట్ ఏం చేయబడు. అప్పుడు ఎందుకు ఇక్కడ బలిని ఇక్కడ ఎందుకు కాணிకని పెట్టేయమన్నాడు. ఈ కాணிక ఏం చేయండి, నేను నో అక్సెప్టింగ్, నేనేమంటాను, నేనేం చేయండి, దాన్ని అంగీకరించను. ఎందుకు నువ్వేం చేయబడు, ఒక మనిషికి ఏం కలిగించేసావు, నువ్వు ఆల్రెడీ అభ్యంతరం కలిగించేసావు, బాధ కలిగించేసావు, వేదన కలిగించేసావు, దుఃఖం కలిగించేసావు, ఏదో మోసం ఏం చేసావు, ఏదో కలిగించావు. ఫస్ట్ భయం ఏం చేయి, నువ్వు సమాధానపడు. ఎంత బాగా చెప్తా చూడాయన. ఎందుకంటే చెప్తున్నాడు, నేను స్వతంత్రంగా ఉన్నాను కదా, నేను ఎదుటివాడిని అపరాధిగా అయ్యేది నాకేలా, అతను నేనే కోరుకున్నాను, అతను అనుకున్నాడు అంటాం కదా. ఆయన అనలేదా డైరెక్ట్గా, ఆయన ఇండైరెక్ట్గా ఏమంటారు, నేను ఆయన అనలేదా. ప్రాబ్లం ఎలా వస్తుంది ఈరోజు, నేను ఆయన అనలేదా, నేను అన్నాను, వేరేవాడిని అన్నాను, ఆయనకి ఎందుకు కోపం వస్తుంది అంటే తెలుసు మనకి తెలుసు ఎదుటివాడిని ఎలా ఆయన బాధ పెట్టాలని చాలా తెలుసు కదా. హృదయాన్ని తెలుసంట, మాట్లాడేసేది బాధపడిన తర్వాత నేను ఆయన చెప్పలేదంటే. ఇది ఎంత బాగా చూడండి, అంత బాగా అంటాడు. అందుకే నా స్వాతంత్రం వడలే, నా స్వాతంత్రం ఉన్నాను, ఎదుటివాడిని ఒక దోషిగా నేను తీర్చేది ఎలా. నా విశ్వాసం, నా ఒక ఆశ, నా ఒక ఇష్టము మాటలు, అదిగా ఏంలా సమాజం అంతా కలిపి చేసాము, గొప్ప ఏదో ఒక పని చేసాము. ఈ సమాజం అంతా అందరూ చేయబడింది. ఈరోజు నా కష్టం అంటే అప్పుడు ఎలా బాధ ఉంటుంది, ఏదో ఒకటి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అది ఎలా ఆయనది అవుతుంది, అందరిది కూడా అవుతుంది కదా, ఎవడు కూడా ఏం చేయలేము. అది అక్కడ జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుంది, ఇదే భేదం వస్తుంది, ఎదుటి మనసు ఏం చేసినట్టు వస్తుంది, తక్కువ చేసినట్టు వస్తుంది, బాధ పెట్టినట్టు వస్తుంది. చెప్తున్నాడు ఇక్కడ కూడా చూడండి. మనం ఒక స్వాతంత్రం, మనం మంచిది కోసమని మనము ఎంచి చేసినట్లా చేసేది ఎంత ముఖ్యమైన కార్యమో, అలాగే చేసే మంచి మన కోసం ఉండే కార్యము ఎదుటివానికి ఏమైనా ఇది బాధ కలిగిస్తుందా అని ఏం చేయాలి, ముందు దీన్ని కూర్చొని ప్లాన్ చేయాలంట. నా మంచికే, నా మేలుకే ఎంచుకొని చేసే ఒక కార్యము, ఒక నిర్ణయము, ఒక తీర్మానము, మీ ఒక క్రియలు ఎదుటివాని మనసాక్షిని ఏమైనా అభ్యంతరం కలిగిస్తుందా, బాధ పెడుతుందా అని వాడిని ఫస్ట్ పరిశీలించాలంట. పరిశీలించి ఇది కలగకుండా చేయాలంట. చూడండి ఎంత. అందుకే సంఘంలో ఒక కార్యం చేశారంటే కూడా, ఈ వివాహ కార్యం అంటే 3 అనౌన్స్మెంట్ చేస్తారంట. ఎందుకు చేస్తారంట తెలుసా? ఎవరికైనా అభ్యంతరం ఉండేట్లు ఏం చేయమంటారు, అక్కడే
చూడండి ఎంత దేవుడు చేసే ప్రతి కార్యం ఎలా ఉంటుంది. వివాహం అన్నింటికైనా ఘనమైనది. ఈ రోజు వరకే అది ఏ సంఘం కావచ్చు. మూడు సైడ్ ఏం చేస్తారు, 3 వాళ్ళు అంటారు దాన్ని, బ్యాండ్స్ అంటారు, వాళ్ళు అంటారు అది తెలుగు. అది ఏం చేస్తారు 3 సార్లు అనౌన్స్మెంట్ 3 వారాలు జరుగుతుంది. ఎవరైనా అభ్యంతరం చెప్పకనేట్లా మరలా ఏం చేయకూడదు, వాళ్ళ ఇద్దరు గురించి ఏం చేయకూడదు, ఎప్పటికేం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎంత ఒక మంచి ప్లాన్ కదా. చూసారా ఎందుకు అలా చేశారంట? ఇది దాంట ఏమంటే ఎవరు మనసాచిని ఏం చేయకూడదు, దుఃఖపరిచే వీలు అవ్వకూడదని ముందుగానే ఎవరు మనసుకి అభ్యంతరం కలిగించకూడదు, ఎవరు మనసాచిని ఒప్పించకూడదని ఇలా చేస్తారంట. అలాగంటే ప్రతి కార్యం కూడా అందరి సమాధానంతోనే చేయాలంట. ఏ కార్యం చేయాలన్నా అది ఒక కుటుంబమే కావచ్చు, ఒక సమాజమే కావచ్చు, ఎలాంటి ఒక 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 ఏమంటారు దాన్ని, ట్రస్ట్, ఒక సంస్థే కావచ్చు, ఒక సంస్థానం కావచ్చు. అక్కడ ఆ సంస్థానమైన ఏం చేయాలంట, అందరి సమ్మతితోనే ఒక కార్యము నెరవేర్చబడాలంట. అదిదంట మంచిది. ఎందుకు ఈరోజు అందుకే చూడండి మీరు అసెంబ్లీలు కూడా సంతకం జరగదు, కొన్ని ప్లాన్ పెడతారు, వీళ్ళు నచ్చింది, వాళ్ళు ఏం చేయరు, ఆపోజిట్ పెట్టరు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకో అది మంచిది కాదంటారు, వీళ్ళు మంచిది అంటారు. అలాగే సంఘం అనే ప్రతి విశ్వాసి కూడా అతని ఒక స్వాతంత్రం ఉందని, ఎదుటి వాని స్వాతంత్రం చెడిపోకుండాను పడిపోకుండాను అతని మేలును గమనించి అతని మేలును అది మేలుకే ఉంటుందా అని పరిశీలన చేయాలంట. పరిశీలనతో ప్రేమ లేని స్వాతంత్రము నాశనం కలుగుతుందంట. ఏమంట? ప్రేమ లేని స్వాతంత్రము నాశనం కలుగుతుందంట. ఇంకొకటి కూడా చూస్తే కట్టుదిట్టం లేని ప్రేమ కూడా నాశనం చేస్తుందంట. కట్టుదిట్టం లేని ప్రేమ ఉండాల. ఏమంటాడు మనము ఈ పత్రికలు చూస్తాం కదా, సామెతలు ఏం చెప్తారు, బెత్తంతో దండించిన కుమారుడు అతను ఏం చేస్తాడు, తండ్రి ప్రేమిస్తాడని ఉంది. దండించిన కుమారుడు ఏం చేయడంట, అతను కుమారుడు కాదంటుంది. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమైనా ఉన్నాడా? ఎందుకు? తండ్రి శిక్షిస్తేనే మనం ఏమే దత్తపుత్రులము అంటా. మనము దండించకపోతే, శిక్షణ లేకపోతే వేరే కుమారులు అయిపోతాం. అది చెప్తాం. అలాగని ఇక్కడ ప్రేమ లేని స్వాతంత్రము నాశనం కలుగుతుంది. అలాగే ఖండితం లేని ప్రేమను ఏం చేసిందంట, నాశనం కలుగుతుందంట. దేవుడు తనది ఒక దేవుని యొక్క మనసాక్షిను మన ఒక మనసాక్షిను ఒకే గీతలో పోవాలంట, ఒకే మార్గంలో వెళ్ళాలంట. అప్పుడు ఉన్నప్పుడు విశ్వాస జీవితము బలమైనదిగా ఉంటుందంట. ఏమంట? దేవుని మనసాక్షి ఉంది కదా, దేవుని సాక్షి ఉంది మన దగ్గర, మన మనసాక్షి ఉంది కదా, రెండు ఒకే మార్గంలో ఏం చేయాలి, ఒకే గీతలో, ఒకే వేలో ప్రయాణించినప్పుడు విశ్వాస జీవితము బలమైనదిగా ఉంటుందంట. చాలా బలపరితంగాను ఆశీర్వాదంగాను చాలా మహిమగా ఉంటుందంట. ఎప్పుడు? దేవుడిని దేవుడిచ్చిన ఆ సాక్షి మనసాక్షి, విశ్వాస యొక్క మనసాక్షి రెండు ఒకే మార్గంలో వెళ్ళాలి. ఆపోజిట్ అయిపోతే ఏమైపోదు, ఒక్కొక్కరు మనసాక్షి ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్కటి మాటలు వేరే అయిపోతే సంఘం అక్కడ ఎలా అయిపోయింది, ఆ సంఘంలో ఏమైపోయింది, ఆ సంఘంలో ఏమైంది, 4 తీగలుగా అయిపోయినారు కదా, భేదము భిన్నము వచ్చి ఏమైపోయినారు. నేను ఎవరు వాడని అంటారు, పౌలు వాడిని ఒకడు, అపోల్లో వాడిని ఒకడును, కేఫా వాడు ఒకడును, నేను క్రీస్తు వాడిని ఒకడిని. 4 ఏమైపోయింది, ఎందుకు అయిపోయింది అలా? వాళ్ళు ఏమి లేదు, ఒకే మార్గంలో ఏం చేయలే, ఒకే మార్గంలో ప్రయాణించలే. మనసాక్షి వాళ్ళ మార్గం ఒకటే పోలే, దేవుని మార్గంలో పోలే, దేవుని మనసాక్షిలో పోలే. అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి అపోస్తల కార్యం 24:16 చూసినప్పుడు, అపోస్తల కార్యం 24:16 24:16 ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. చూసారా? ఆయనను దేవునికి మనసాక్షికి ఏం చేయకూడదు, ఎవరికి ఏం చేయకూడదంట, అభ్యంతరం కలగకుండా ఏం చేస్తున్నాడు ఆయన జాగ్రత్తగా
అభ్యాసము చేసుకుని దాని కొరకు అలవాటు చేసుకుంటున్నాడంట. ఏం ఏం చేయకూడదని చదవండి మేడం ఫస్ట్. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఎవరికే? దేవుని ఎడల మనుషుని ఎడల ఏం చేయకూడదు? నేను నా మనసాచి ఏం చేయకూడదు? దోషిగా అనిపించకూడదు ఎవరి దగ్గర. దేవుని దగ్గర కానీ, విశ్వాసి దగ్గర అయినా కానీ, సంఘం దగ్గర కానీ దోషిగా అనిపించకూడదు. అందరి ఎదుట నేను ఎలా ఉండాలని ఆయన ప్రయాసపడుతున్నాడంట. నిర్దోషిగా ఉండాలని అలవాటు చేసుకో, అభ్యాసం చేస్తున్నాడంట ఆయన. ఎంత బాగా చూడండి. మన స్వాతంత్రము ఎదుటి వాళ్ళని మేలు కొరకే కట్టుపడుతూ పడవేండు. ఏం చేయబడాలంట? కట్టుదిట్టం చేయబడాలంట. మన స్వాతంత్రము ఎదుటివాడిని మేలు కొరకే కట్టుదిట్టం చేయబడాలంట. ఖండించి విన్నాడు పెట్టుకోవాలంట. కట్టుదిట్టముతో ఏమంటారా ఒక షెల్ఫ్నెస్, ఒక కంట్రీ, ఒక బౌండరీలు పెట్టి ఉండాలంట. ఇది మేలు కొరకే ఉండాలా. అదా చూడండి 1 తిమోతి 3:9. దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలెను. దుర్లాభమును అపేక్షించే వారై ఉండక పవిత్రమైన మనసుతో, మనసాక్షి ఏమంట? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకోని వారై ఉండాలి. ఎంత బాగా చెప్తా చూసారా? ఇక్కడ చూసినప్పుడు మీ క్రియలు ఎదుటివాడిని మనసాక్షిని బాధింపకూడదంట. మీ క్రియలు ఎదుటివాడిని మనసాక్షిని ఏం చేయకూడదంట? బాధించకూడదు. అప్పుడు ఒక్కొక్కరు చేసే క్రియలు ఎట్లా ఉంటాయి? ఏమి ఇటు చేసిన నాకు ఇష్టం లేదు, అది నాకు నచ్చదు అంటే అప్పుడు అది నచ్చదని క్రియ మనం చేయవచ్చా? దేవునికి సంఘానికి నచ్చదు, అది అది లాభకరం లేదు, అది విశ్వాసము కాదు అన్నప్పుడు దాన్ని చేస్తే అంటే బాగా చెప్తారు. మీ క్రియలు సహోదరుని మనసాక్షిని బాధింపకుండా ఉండాలంట, పడగొట్టకుండా ఉండాలంట. మన సాక్షిని పవిత్రముగా కాపాడుకునేది ముఖ్యమంట. మన సాక్షిని, మన విట్నెస్ ఏమంట? మీ సాక్షిని ఏం చేయాలా? నువ్వు విశ్వాసిగా సాక్షిగా ఉండు అంటాడు కదా. నేను వచ్చే వారికి ఎలా ఉండమంటాడు? సాక్షిపై ఉండు, అది చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా తమ సాక్ష్యముని పవిత్రముగా ఉంచుకునేది ముఖ్యము, ప్రాముఖ్యము చెప్తున్నాడు ఇక్కడ. 2 కొరింథీ 4:2 చివరి వచనం అయిపోయింది. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. ఏమంట? కుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన రహస్య కార్యములు ఏం చేసేసారు కదా, విసర్జించి. అదిదా సేవ అంటే, సంఘం అంటే, సేవ కూడా అంటే ఇలా ఉండాలి. ఎంత బాగా చూడు ఆయన. అందుకే అంటారు ఆయన ఎంత రైట్ రాశారంటే, ప్రతి విశ్వాసి కూడా తమ సాక్ష్యాన్ని, తమ విశ్వాసాన్ని, తమది పవిత్రతని పరిశుద్ధంగా కాపాడుకునేది ప్రాముఖ్యత అంట. ప్రతి విశ్వాసి కూడా తన మనసాక్షిని, తన సాక్షిని, తన ఒక సమస్త పవిత్రతని, మా యావత్తును పవిత్రంగా చూసుకునేదే ప్రాముఖ్యత. అదిదా ఆయన దేవుడు ఏది చూస్తాడంట. ఆయన చూసేటప్పుడు చెప్తా, ఇతను నా సాక్షి, ఇతను నాకు సాక్షిగా ఉన్నాడు అని చెప్తారు కదా ప్రభు. మనిషి ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని నేను దేవుని ఎదురు ఏం చేస్తాను ఆయన్ని. అప్పుడు ఎందుకు మనిషి ఎదుట ఒప్పుకున్నావంటే నీతి నిజ సత్యం ప్రకారం ఏం చేసి ఉండాలి ఆయన.
జీవించి ఉండాలా, బోధించి ఉండాలా, నలిచి ఉండాలా, మాట్లాడి ఉండాలా. అదిదా. కావున ఇప్పుడు కూడా మనమేమి మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాణి మనసాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను అంటే ఏమి అర్థము? ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఏమి నా పని ఏందో, నా కుటుంబం ఏందో, నా బతికేందో అంట తప్ప ఇక్కడ ఏం చెప్పింది ప్రభు? ఎదుటివాడిని మనసాక్షి నిమిత్తం. అప్పుడు ఏమి ఐక్యత, ఒక్కొక్కరు క్రీస్తు మనసు కావాలని. ఏమి అర్థం? ఇదంతా ఎందుకు ఇలా చెప్తున్నారు పౌలు ఇక్కడికి ఎంత చెప్తున్నారు? ఏదో నాకు దొరికింది, నన్ను పిలిచారు, నేను తిన్నాను అలా చెప్పకూడదు. ఇది సమాజానికి ఏముంది? అభ్యంతరం కలిగిస్తుంది కదా. నీ కుటుంబానికి ఏముంది? ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు ఒక డ్రింకర్ వల్ల కుటుంబానికి ఏం పేరు వస్తుంది తెలుసా? అది కుటుంబంలో 10 మంది ఉండొచ్చు. అతను డైలీ తాగి వెళ్తున్నాడు అంటే ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తారు? పేరు ఆ కుటుంబానికి ఏం పేరు పెడతారు? అది ఆ కుటుంబం, ఆయన తాగిపోతు కుటుంబం కదా. అది తాగేది ఎవరు? తాగేది ఒక్కడే, సింగిల్ పర్సన్. ఆ కుటుంబంలో 10 మంది 20 మంది ఉండవచ్చు, బట్ పేరు ఏమొస్తుంది? ఆదిత. ఇక్కడ మనం చేసే ప్రతి చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఎవరికి అవమర్యాద ఎవరికి వెళ్తుంది? మన దేవుడిని, మన రక్షకుడిని మనం ఏం చేసినట్టు అవుతాము? మనమే అవమర్దించినట్టు అయిపోతాం. కావున ప్రియమైన సహోదరి, ఈ దినం కూడా దేవుని చిత్తం వల్ల 4 వాక్యాలు చూసాం. దేవుని చిత్తం అయితే రాబో దినంలో కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.